హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రోటీ జొన్న పిండి రోటీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జొన్న పిండితో రోటీ చేయరాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే రోటీ చేయవచ్చు. ఒక హాఫ్ కేజీ జొన్న పిండిని చల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనము వేడి నీళ్ళు అనేది బాగా మసల పెట్టుకొని మనం పిండిలోకి పోసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం చేయితోని కలుపుకోవాలి. నీళ్ళు అనేది బాగా మసలాలి. మసులుతోనే మనకు రోటీ అనేది బాగా వస్తుంది. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అనేది బాగా ప్రెస్ చేస్తూ 10 to 15 minutes బాగా కలుపుకోవాలి. జొన్న పిండి ఏంటిదంటే జిగురు బాగుంటుంది కాబట్టి జిగురు రావడానికి మనం పిండిని అనేది బాగా కలుపుతూనే మనకు రోటీ అనేది పగలది బాగా వస్తుంది. ఒక 10 to 15 minutes ప్రెస్ చేస్తూ కలుపుతూనే మనకు పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. దీనికి మనము చపాతీ పీటను తీసుకొని మళ్ళీ ఇప్పుడు మనం అవసరం ఉన్నంత జొన్న పిండి ముద్దను తీసుకొని కొంచెం వాటర్ దాని మీద కొంచెం అద్దుకొని ప్రెస్ చేస్తూ ఇట్లా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మళ్ళీ ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత కలిపితేనే మనకు రోటీ అనేది అంత బాగా వస్తుంది. జిగురు అనేది జిగురు అనేది పిండికి జిగురు ఉంటుంది కాబట్టి పిండి అనేది ఇట్లా బాగా వస్తుంది. ఇట్లా పిండి ముద్ద మనం చేస్తే కూడా చుట్టూ పగలడం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత పొడి పిండి మనం చపాతీ పీట మీద పొడి పిండి చల్లుకొని ఇట్లా మనం పిండి ముద్దను ప్రెస్ చేస్తూ చేయితోనే ఒత్తుకోవాలి. చేయితోనే కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ మనం చేతితోనే చేసుకోవాలి. ఎంత సన్నం వీలైతే అంత సన్నం చేసుకోవాలి. ఈ జొన్న పిండి రోటీ అనేది మహారాష్ట్ర సైడ్ బాగా చేస్తారు కాబట్టి అక్కడ చూసి మేడం దగ్గర నేర్చుకొని నేను చేస్తున్నాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. వితౌట్ ఆయిల్ మనకు పీటకు రోటీకి అనేది ఎంత బాగా విడిపోతుంది. సన్నగా ఎంత సన్నం అవసరం అంటే అన్నం సన్నంగా చేసుకోవచ్చు. మనం అసలు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే పిండి కలుపుట్లు ఉంటుంది. పిండి అనేది బాగా కలిపితే మనకు రోటీ అనేది బాగా వస్తుంది. ఇంత చుట్టూ పగలడం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంత పగలడం లేదు, ఎంత సన్నంగా వచ్చింది. మనం కొంచెమే పిండి ముద్దను తీసుకున్నాము, మనకు చపాతీ పీట మొత్తం వచ్చేసింది. తర్వాత మనం చపాతీ స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం పెట్టుకొని మనం తయారు చేసుకున్న రోటీని దానిపైన వేసుకొని దానిపైన కొంచెం వాటర్ అనేది అద్దుకోవాలి. మనం ఆయిల్ అనేది వాడడం లేదు, కేవలం వాటర్తోనే చేస్తున్నాం. చపాతీ మొత్తం వాటర్ అనేది అద్దుకోవాలి. ఒక సైడ్ అద్దుకుంటే సరిపోతే 2 sides అవసరం లేదు. ఇట్లా అద్దుకున్న వాకల మళ్ళీ ఇంకో చపాతీ అనేది ఇప్పుడు ఎలా చేస్తామో మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒక్కసారి మనం కొంచెం పిండి ముద్దను తీసుకొని పిండి అనేది బాగా కలుపుకొని పొడిపిండి మనం చపాతీ పిండి మీద వేసుకొని ఇట్లా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనము చపాతీని అనేది చేయితోనే ఒత్తుకోవాలి. చపాతీ కోళ్ళతో కూడా చేసుకోవచ్చు. మనం ఇట్లా చేయితో చేసుకుంటే మనకు రోటీ అనేది మంచిగా సమానంగా బాగా వస్తుంది, మళ్ళీ పొంగుతుంది. కోళ్ళతో చేసుకుని వీలు కాని వాళ్ళు కోళ్ళతో కూడా చేసుకోవచ్చు. మన చేతితో చేసుకుంటేనే మనకు పిండి అనేది కొంచెం బంధము వలసగా ఉండదు, అంత సమానంగా మనం వస్తుంది. కాబట్టి ఇట్లా చేతితో ఒత్తుకుంటేనే ఏం కాదు. మనం చెయ్యరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనం చేసుకోవాలి అంతే. చాలా ఈజీగా, ఎంత ఈజీ అంటే మహారాష్ట్ర సైడ్ జొన్న పిండి రోటీని అయితే బాగా చేసుకుంటారు. అక్కడ ఫేమస్ ఈ రోటీ. ఇక మన సైడ్ ఎక్కువ చేసుకోం కాబట్టి ఇది అక్కడ ఆమెతోనే చేయించాను. చూడండి ఎంత బాగా వచ్చింది. ఆ మేడంతో చేయించాను. ఆ మేడం ఎంత బాగా చేసింది చూడండి. చాలా ఈజీగా ఒక ½ an hourలో 1/2 kg జొన్నపిండి రోటీలను చేసింది. చాలా ఈజీగా సన్నగా సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయండి. ఆయిల్ అనేది గింత వాడలేదు. ఒక్కొక్క రోటీ ఇలా పొంగుకుంటూ పొంగింది, చాలా పొంగింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ విధంగా మనం 1/2 kgకి కనీసం 10 to 15 రోటీలు అయిపోయినాయి. రోటీలు అనేది రెడీ అయిపోయినాయి. మనకు ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ మరేసుకోవాలి. ఒక సైడ్ వాటర్ పెట్టుకున్నాం కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. కాలాక మళ్ళీ ఇంకొక సైడ్ మరేసుకోవాలి. రోటీ అనేది ఒక 10 minutes 5 to 10 minutes కాల్చుకోవాలి. లేకుంటే మనకు పిండి అనేది లోపల ఉంటుంది కాబట్టి ఇట్లా
మంచిగా బాగా కాల్చుకోవాలి. కాల్చుకుంటే ఇప్పుడు మనకి ఇట్లా ఎట్లా బాగా పొంగింది చూడండి. చాలా బాగా పొంగింది. రోటీ అనేది చాలా బాగా పొంగింది. ఆయిల్ అనేది వాడడం లేదు. మనం ఇట్లా చపాతీ పీట మీద ఎంత రౌండ్గా బాగా తిరుగుతుంది. మంచిగా విడి ఇట్లా ఎంత బాగా చేసి వస్తుంది. గిన్నె అంటుకోవడం లేదు, చేయడం లేదు. మనం ఆయిల్ అనేది వాడడం లేదు కాబట్టి ఎంత విడివిడిగా చాలా బాగా వచ్చింది చూడండి. మనం రోటీ అనేది మరి కిందికి మీదికి వేసుకుంటూ చుట్టూ కాల్చుకోవాలి. ఇట్లా మంచిగా వీడియోలో చూపిన విధంగా మనం రోటీ అనేది కాల్చుకుంటే రోటీ మొత్తం పర్ఫెక్ట్గా కాలుతుంది. తర్వాత మనకి పొరలుగా వస్తాయి. రోటీ అనేది పొంగుతూనే మనకు రోటీ అనేది పొరలుగా వస్తుంది. ఇట్లా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. బాగా వీడియోలో చూపిన విధంగా మొత్తం కాల్చుకుంటేనే మనకు రోటీ అనేది బాగా ఉంటుంది. నేను అక్కడ సైడ్ మేడంతోనే చేపించినాను. ఆ మేడంతోనే నేను ఈ రోటీ అనేది ఆ మేడం మహారాష్ట్ర నుంచి వచ్చిన మేడమే ఈ రోటీ అనేది చేసింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది ఆనియన్స్ కర్రీతోని, వంకాయ కుర్మాతోని, బఠానీ కుర్మాతోని దేంతో తిన్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మన హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఆయిల్ అనేది యూజ్ చేయడం లేదు కాబట్టి ఈ రోటీ అనేది మనం ఎన్ని తిన్నా మనకు ఏం పర్వాలేదు. ఒక రోటీ అనేది 5 to 10 minutes బాగా కాల్చుకోవాలండి. సేమ్ ప్రాసెస్తో ఎంత సింపుల్గా అండి, చెయ్యరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో రోటీలు. ఏం లేదు, ఒక వేడి నీళ్ళు మసాలా పెట్టుకొని చేసుకుంటే అయిపోతుంది. బఠానీ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.